హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో లాస్ట్ టైం చేసిన వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది. నేను లాస్ట్ టైము లెడ్జర్ ప్రాబ్లం చెప్పాను కదా, ఇప్పుడు నేను ఓచర్ ఎంట్రీ అనేది చెప్తున్నాను. ఓచర్ ఎంట్రీ మనకి అది ప్రాబ్లం చేయాలి అంటే మనకి కొన్ని షార్ట్కట్ కీస్ తెలిసి ఉండాలి. సో నేను అప్పుడు ఆ షార్ట్కట్ కీస్ చెప్పి తర్వాత నేను ఓచర్ ప్రాబ్లం అనేది చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. వాల్యూ F4 అంటే కాంట్రా ఓచర్ అండి. బ్యాంక్కి డిపాజిట్ చేసిన నుంచి మనం క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా బ్యాంక్ అకౌంట్కి మనం ఫార్వర్డ్ చేసిన ఏదైనా కానీ ఈ బ్యాంక్ F4 కాంట్రా ఓచర్ అనేది క్లిక్ చేయాలి. ఇది అలానే నెక్స్ట్ వన్ వచ్చి F5 అండి. F5 అంటే పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ కొన్న, స్టేషనరీస్ కానీ ఏదైనా కొంటూ ఉంటాం కదా, ఏదైనా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది పేమెంట్ మోడ్కి అయితే వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి F6 అంటే రిసీవ్ చేసుకున్నవి ఏదైనా కానీ కాబట్టి అది రిసిప్ట్ ఓచర్ కింద వస్తుంది. సో అలానే నెక్స్ట్ F7 జనరల్ ఓచర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిజినెస్లో అడ్జస్ట్మెంట్ చేయాలన్నా, ఏదైనా స్థిరాస్తులు నమోదు చేయాలన్నా, స్థిరాస్తులు కొనుగోలు చేసినా, అలానే అమ్మినా మనం అంటే సేల్స్ అండ్ పర్చేస్ ఏది చేసినా కానీ వాటిని నమోదు చేయడానికి ఈ F7 అనేది అంటే జనరల్ ఓచర్ అనేది యూజ్ అవుతుంది. అలానే క్రెడిట్ లావాదేవీలు, వాటిపై జరిగే కొనుగోళ్ళు లేదా అమ్మకాలు ఏదైనా అంటే పర్చేస్ అండ్ సేల్స్ ఈ విధంగా లావాదేవీలు వచ్చినా ఏదైనా కానీ రికార్డ్ చేయడానికి ఈ జర్నల్ ఓచర్ అనేది మనకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో అలానే నెక్స్ట్ వన్ వచ్చి F8 అంటే సేల్స్ అకౌంట్ అంటే మనం ఏదైనా సేల్స్ చేసినప్పుడు అది సేల్స్ అకౌంట్కి వస్తుంది కాబట్టి అది F8 కింద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి F9 అంటే పర్చేస్ అకౌంట్కి సంబంధించింది. ఈ F9 అనే ఓచర్లో మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లంలో చూడండి, కిరణ్ అన్న ఆయన స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 1 lakhతో బిజినెస్ స్టార్ట్ చేశాడు ఆయన. సెకండ్ వన్ వచ్చి పర్చేస్ గూడ్స్ అంటే కొన్ని మెటీరియల్స్ బిజినెస్కి సంబంధించి కొన్ని మెటీరియల్స్ కొన్నాడు. అలానే సోల్డ్ అంటే సేల్ చేయడం. ఫోర్త్ వన్ వచ్చి సాలరీస్ పేడ్. సో ఇప్పుడైతే ప్రాబ్లంలోకి వెళ్ళిపోయే ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే టాలీ ఓపెన్ చేసుకుందాము. దాని కదా ఎడ్యుకేషనల్ మోడ్ అనేది ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఏం చేయాలి అంటే కంపెనీ అనేది క్రియేట్ చేయాలి. సో కంపెనీ అనేది క్రియేట్ చేయాలి అంటే కీబోర్డ్లో Alt F3 అని క్లిక్ చేయాలి. సో అది ఎంటర్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోగానే ఇప్పుడు మనకి మెయిన్ పర్సన్ ఎవరు అంటే కిరణ్ కదా. సో కిరణ్ అని చెప్పేసి నేను ఇక్కడ మెయిన్ పర్సన్ కింద ఇచ్చాను. అలానే కంపెనీ నేమ్ కిరణ్ అని ఇచ్చాము, అడ్రస్ ఇచ్చాము, ఫోన్ నెంబర్ ఇచ్చాము, డేట్ ఇచ్చాము. మొత్తం అంతా ఇచ్చాక ఎంటర్ సేవ్ అయిపోతుంది. ఇన్ఫో అనేది క్లిక్ చేస్తే లెడ్జర్స్ అండ్ గ్రూప్స్ ఉంటాయి. మనం లెడ్జర్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. లెడ్జర్స్ అనేవి ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా అయితే మనకి మెనూ ఓపెన్ అవుతుంది. ఇందులో సింగిల్ లెడ్జర్లో క్రియేట్ కూడా ఉంది, క్రియేట్లో చేసుకోవచ్చు. అలానే నేను లాస్ట్ టైం చెప్పినట్లు మల్టిపుల్ లెడ్జర్లోకి వెళ్తే మనం అక్కడ ఆల్టర్ అనేది యూజ్ చేస్తే బెటర్. అది ఈజీ మెథడ్ అనమాట. లాస్ట్ టైం మనం ఇక్కడ చేసినప్పుడు లెడ్జర్స్లో అమౌంట్తో సహా వేసాము. ఇప్పుడు ఓచర్ ఎంట్రీకి ఎలా అంటే ఓన్లీ లెడ్జర్స్ మాత్రం క్రియేట్ చేయాలండి, ఇందులో అసలు అమౌంట్ ఇవ్వకూడదు. ప్రాబ్లం నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఫస్ట్ మనకి స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ టు కిరణ్ 1 lakh అంటే క్యాపిటల్ అకౌంట్కి వస్తాడు. సో అలానే నెక్స్ట్ వన్ వచ్చి పర్చేస్ అకౌంట్ అవుతుంది. అలానే నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చి సోల్డ్ గూడ్స్ అంటే సేల్స్ అకౌంట్కి వస్తుంది. ఆల్రెడీ నేను లెడ్జర్స్ అనేవి గ్రూప్స్తో సహా నేను షార్ట్ వీడియో చేశాను, అది లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అలానే సాలరీస్ పేడ్ 5,000 సాలరీస్ పే చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సాలరీ. లెడ్జర్ క్రియేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓచర్ ఎంట్రీ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు దాంట్లో గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి అకౌంటింగ్ ఓచర్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లంలో చూడండి, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ టు కిరణ్ అన్నాం కదా. కిరణ్ స్టార్టెడ్ బిజినెస్ అంటే క్యాష్ రిసీవ్ చేసుకుని తను బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి రిసీవ్ అంటే రిసిప్ట్ అంటే F6కి వస్తుంది. కీబోర్డ్లో F6 అనేది షార్ట్కట్కి మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్యాష్ అకౌంట్ అటాచ్ టు క్యాపిటల్ అకౌంట్ అనేది మనం అక్కడ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇచ్చాక అలానే ఎండింగ్లో అమౌంట్ అనేది కూడా క్లిక్ చేయాలి. 1 lakh అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి. అలానే ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంటర్ చేయగానే మనకి మళ్ళా నెక్స్ట్ న్యూ ఓచర్ అనేది ఓపెన్ అవుతుంది. సెకండ్ వన్ పర్చేస్ అంటే కొనడం కదా. సో F9కి వస్తుంది. F9 అనేది క్లిక్ చేయాలి. క్యాష్ అకౌంట్ అటాచ్ టు పర్చేస్ అకౌంట్ అలానే టు ఎండ్ లిస్ట్ అనేది అక్కడ వస్తుంది, అది క్లిక్ చేయాలి. నెక్స్ట్ వన్ టు పర్చేస్ అకౌంట్ అక్కడ 20,000 అనేది మనం అమౌంట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ న్యూ ఓచర్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళాక థర్డ్ వన్ వచ్చి ఇక్కడ మనకి సోల్డ్ గూడ్స్ అంటే కొన్ని సోల్డ్ గూడ్స్ అంటే సేల్స్ అకౌంట్.
సేల్స్ అకౌంట్ అంటే F8 అనే ఆప్షన్ మనకు అక్కడ క్లిక్ చేయాలి. F8 అంటే క్యాష్ అకౌంట్ అటాచ్ టు సేల్స్. అలానే టు ఎండ్ లిస్ట్ అనే ఆప్షన్ అక్కడ వస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చి టు సేల్స్. తర్వాత అమౌంట్ దగ్గర 40,000 అనేది అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత వచ్చి మనకి మళ్ళీ న్యూ ఎంటర్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చి మళ్ళీ న్యూ వోచర్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ వచ్చి శాలరీస్ పేడ్ అంటే పేమెంట్ అంటే F5 కదా, F5 అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక అక్కడ క్యాష్ అకౌంట్ అటాచ్ టు శాలరీస్ అమౌంట్ టోటల్గా చివరిలో ఎండింగ్లో ఇవ్వాలి. ఇచ్చి ఎంటర్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుందండి. ఈ విధంగా మొత్తం మన వోచర్ ఎంట్రీస్ అయితే వేసేసాము. మనం బ్యాలెన్స్ ఎంత వచ్చింది, అలానే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని చూడాలి అంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలి. ఎస్కేప్ ప్రెస్ చేశాక మనకి గేట్వే ఆఫ్ టాలీ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళాక మనం డిస్ప్లే బ్యాలెన్స్ షీట్ అనేది ఉంటుంది కింద, సో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేశాక మనకి బ్యాలెన్స్ షీట్ అనేది వస్తుంది. బ్యాలెన్స్ షీట్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు వచ్చింది 1,15,000 వచ్చిందండి బ్యాలెన్స్ షీటు. అలానే గ్రాస్ ప్రాఫిట్ వచ్చి 20,000 వచ్చింది. నెట్ ప్రాఫిట్ వచ్చి 15,000 వచ్చింది. ఎన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.